హాయ్ హలో అందరికీ, నేను మీ సునీరాజు. వెల్కమ్ టు మై ఛానల్. దేవాలయం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. హరిహర బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది. హరిహరకి రావాలంటే బెంగళూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంది. దావణగిరి నుండి హుబ్లీ వెళ్ళే ప్రతి బస్సు హరిహరకి వస్తాయి. అండి గుడి వచ్చేసాం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1223-1224లో హొయసల సామ్రాజ్య రాజు 2వ వీర నరసింహం మంత్రి పొలాల్వా వారు నిర్మించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1268లో అదే రాజు వంశానికి చెందిన 3వ రాజు నరసింహ యొక్క సైనికాధిపతి సోమ కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు ఎడమవైపున ఉన్న విగ్రహాలు స్తంభాలు, కుడివైపున ఉన్న విగ్రహాలు స్తంభాలు చూసేయండి. పురాణాల ప్రకారం ఇక్కడ గుహాసుర అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం తీసుకున్నాడు. మనిషి చేత కానీ దేవతల చేత కానీ మరణించకూడదు అని వరం తీసుకున్నాడు. తరువాత ప్రజలపై మరియు దేవుళ్ళపై దాడి చేసి వాళ్ళని కష్టాల పాలు చేసేవాడట. ఈ సమయంలో శివుడు మరియు విష్ణు కలయికతో హరిహరేశ్వర అవతారంలో గుహాసురుని సంహరించారు. అలాగే ఇక్కడ కొలువు తీరాడు. ఈ పట్టణానికి హరిహర అనే పేరు వచ్చింది. తుంగభద్ర నది ఒడ్డున ఇలా ప్రజల కోరికలు తీరుస్తూ ఇక్కడ కొలువు తీరాడు. ఇక్కడ 60 స్తంభాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. శిల్పకళ అద్భుతంగా ఉంది. హొయసల సామ్రాజ్య కట్టడాల నిర్మాణ శైలిలో కట్టారు. ఇక్కడ బయట నంది శివలింగం ఉన్నాయి. అలాగే ఇక్కడే అమ్మవారు మరియు వినాయక విగ్రహాలు కొలువై ఉన్నాయి. దేవాలయం యొక్క లోపలి భాగం ఇక్కడ చూసారా, భక్తులు కూర్చోవడానికి అరుగులను కూడా ఏర్పాటు చేశారు. ఇలా గుడి మొత్తం అమర్చారు. మరియు ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయం 60 స్తంభాలతో చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మా ఆయన దర్శనానికి వెళ్తున్నారు. దేవుణ్ణి దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. ఈ దేవాలయంలో హిందూ దేవుళ్ళు విష్ణువు మరియు శివ కలయిక అయిన హరిహరేశ్వరుడు కొలువై ఉన్నాడు.
ఈ విగ్రహంలో మీరు సరిగ్గా గమనించినట్లయితే కుడివైపున అర్ధభాగం శివుడు ఉంటాడు, ఎడమవైపున అర్ధభాగం విష్ణువు ఉంటారు. విగ్రహం యొక్క కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంటాయి. ఈ విగ్రహం దగ్గర నంది విగ్రహం ఉండదు. ఈ స్తంభాలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే మా ఆయన చేత్తో తాకుతూ నిదానంగా చూస్తున్నారు. ఇక్కడ చూడండి, చిన్న శివలింగం ఉంది. ఈ శివలింగం ఎదురుగుండా నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.